హాయ్ ఫ్రెండ్స్, మనకు తెలంగాణ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ పోస్టులు మొట్టమొదటిసారిగా రాత పరీక్ష 2011ల 11-12 స్టార్ట్ చేసిళ్ళు. అప్పుడు స్టార్టింగ్లో మనకు 1627 విఆర్ఓ పోస్టులు, 4300 విఆర్ఏ పోస్టులు ఫిలప్ చేయడం జరిగింది. దానికి అర్హత ఇంటరు మరియు విఆర్ఏకు 10th నిర్ణయించడం జరిగింది. అయితే ఈ విఆర్ఓ పోస్టులు మళ్ళీ తర్వాత 2014లో మళ్ళీ 2018లో కూడా 700 విఆర్ఓ పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు విఆర్ఓ వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు దాటిని తీసేసి వేరే వాటికి బదిలీ చేయడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ విఆర్ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ను పునరుద్ధరించడానికి ఏం చేస్తూ ఉన్నారంటే కొత్త నోటిఫికేషన్ ఇద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి అందులోపల భాగంగా మనకి వేకెన్సీలు కొత్తగా గ్రామాలు ఏర్పడ్డాయి కాబట్టి ప్రతి గ్రామానికి ఒక విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అవసరం కాబట్టి మనకి ఇప్పుడు ఖాళీలు దాదాపు 10,954 గ్రామాల్లో విఆర్ఓ వ్యవస్థను పునరుద్ధరించడానికి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అని చెప్పేసి మనకు ప్రకటన ఇవ్వడం జరిగింది. అంటే అంతకుముందు ఈ యొక్క విఆర్ఓ ఎగ్జామ్ కోసము ఇంటర్ క్వాలిఫికేషను పెట్టడం జరిగింది. దాదాపు ఇంటర్ పెట్టడం వల్ల 13 లక్షల మంది అప్లై చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మనకి భారీ మొత్తంలోనే అప్పుడు 1600 పోస్టులకే ఆ తీరుగా కాంపిటీషన్ ఉండేది. సో ఇప్పుడు మనకి మొన్న పంచాయతీ సెక్రటరీ, గ్రూప్ 4 ఇట్లాంటి పోస్టులకు కూడా సేమ్ 12 లక్షలు పైగా ఇట్లా అప్లికేషన్లు రావడం జరిగింది. పంచాయతీ సెక్రటరీ కూడా ఈ విధంగా భారీ నోటిఫికేషనే రావడం జరిగింది. తర్వాత మళ్ళీ రాలేదు. ఇంకా ఇప్పుడైతే విఆర్ఓ మనకు 10,954 పోస్టులు, దాదాపు 11,000 నియర్లీ పోస్టులు ఉన్నాయి. వాటి గురించి మనకి ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తా ఉందనంటే కొత్తగా వాటిని ఫిలప్ చేయాలనుకుంటుంది. మళ్ళీ ఆ వ్యవస్థను తీసుకురావాలని భావిస్తుంది. కాబట్టి దాని గురించి చూస్తే చూడండి, ఇక్కడ గతంలో విఆర్ఓ విఆర్ఏలుగా పనిచేసిన వారిని ఈ వ్యవస్థలో భాగం చేయాలని, ఇందుకోసం వారికి పరీక్ష పెట్టాలని, అంటే మనకి ఈసారి డిగ్రీ పెట్టే ఉద్దేశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అర్హత కాకపోతే ఇంటర్మీడియట్ విఆర్ఏకు పెట్టే అవకాశం ఉంది. విఆర్ఏ అంటే ఏ విలేజ్ వాళ్ళకు ఆ విలేజ్లోనే పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది. విఆర్ఓ మాత్రం రిటర్న్ పరీక్ష ఆధారంగా, మెరిట్ ఆధారంగా వేరే వేరే విలేజ్లకు కూడా సెలెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో రాష్ట్రంలో రద్దయిన విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అందుబాటులో ఉండే గ్రామ రెవెన్యూ అధికారి లేదా గ్రామ రెవెన్యూ సహాయక అధికారులుగా పనిచేసిన వారిని వినియోగించుకోవాలని ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అభ్యర్థులు లేని సమయంలో కొత్త నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని ప్రణాళిక చేస్తున్నట్లు సమాచారం. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి అవకాశం కల్పించగా మిగిలిన పోస్టులను కొత్త నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసే యోచనలో ఉన్నట్లు రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఆల్రెడీ విఆర్ఏలు ఇంతకుముందు ఎన్నో సంవత్సరాలుగా చేసే వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు ఇచ్చి విఆర్ఓలుగా కేటాయించిళ్ళు. ఇక ఇప్పుడు మిగిలినవి విఆర్ఓ వేకెన్సీలు మాత్రమే. సో మనకి విఆర్ఓ వేకెన్సీలు కొత్తగా 10,954 విఆర్ఓలు ఉన్నాయి. విఆర్ఏలు కూడా ఇప్పుడు మనకు విఆర్ఏలకు ప్రమోషన్స్ ఇచ్చి మనకు విఆర్ఓలుగా మార్చిళ్ళు కాబట్టి విఆర్ఏ వేకెన్సీలు కూడా మనకు కొత్తగా ఏర్పడ్డాయి. సో దీనికి మనకి ఏంటంటే ఫస్ట్ ఎగ్జాము కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని మెరిట్ ఆధారంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుంది. ఆ తర్వాత చూడండి, ఇక్కడ విఆర్ఏలకు తప్పనిసరిగా ఇంటర్ లేదా డిగ్రీ అర్హత ఉంటేనే పరీక్ష రాయడానికి అర్హులుగా సూచించారు. అంటే విఆర్ఓకు డిగ్రీ, విఆర్ఏకు ఇంటరు. ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా 18 నుంచి 44 వయసు గల వారికి అర్హులు.
మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అంటే 49 వరకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు. ఇక మిగిలిన బీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే 47, 49 వరకు ఉంటుంది. సో ఇంకా ఇప్పుడు మనకి ఈ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. పంచాయత్ సెక్రటరీ గురించి కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. అందులోపల వేకెన్సీలు కూడా చాలా ఏర్పడ్డాయి. అంతకుముందు 2019 ఎప్పుడైతే పంచాయత్ సెక్రటరీ జరిగిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది ఖాళీలు ఏర్పడ్డాయి. వేరే పోస్టులకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ పోస్టుల నుండి జాబులు వేరే వస్తే వెళ్ళిపోయిన వారు ఉన్నారు. ఆ జాబ్లకు రిజైన్ చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రమోషన్స్ తోటి వాళ్ళకి పైకి పంపిస్తే అక్కడ సీటు కూడా ఖాళీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పంచాయత్ సెక్రటరీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇట్లాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మన ఛానల్ లోపల ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.